ఈ రోజున తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించి నెలన్నర అవుతుంది. తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రతి ఇంటి పార్టీ. ఈ సందర్భంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు అండ్ ఫౌండర్ కాబోయే తొలి మహిళ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పండుగ జరుగుతున్న సందర్భంలో ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఈ రోజున హెచ్బి కాలనీలో టిఆర్ఎస్ పార్టీ మొదటి జెండా ఆవిష్కరణ జరిగింది. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ హౌసింగ్ బోర్డు నుంచి మొదటి టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ అన్నది చాలా మాకు సంతోషించదగిన విషయము. ఈ రోజున టిఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలని చెప్పేసి కవితమ్మ మనందరి కోసం కూడా తెలంగాణ బతుకమ్మ నుంచి ఈ రోజున కవితమ్మగా అక్క మనల్ని అందరినీ హత్తుకోవటానికి ఆశీర్వదించడానికి ఈ రోజున మనకు అండదండగా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక 5 సూత్రాలతో పాంచజన్య సూత్రాలతో ఈ రోజున కవితమ్మ మన మధ్య ఉండి మనకి అమలా ఆదరించనున్నారు. ఆ పాంచజన్య సూత్రాల్లో ప్రతి ఇంటికి కావలసిన మొదటి ముఖ్యమైన విషయము ఉచిత విద్య అండ్ తర్వాత ఉచిత వైద్యం. ఎవరు ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ఎన్ని అనవసరం. ఈ సమాజంలో నేడు ఉచిత విద్య అండ్ ఉచిత వైద్యతో సమాజాన్ని ఒక 100 సంవత్సరాలు ఒక జనరేషన్ వరకు కూడా మనం చేంజ్ చేసుకొని 100 సంవత్సరాల వరకు కూడా చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్ణయం తీసుకున్నారు కవితమ్మ. దానికి గాను ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వింగు కూడా అక్క వెంట నడుస్తున్నారు. అదే సందర్భంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో హెచ్బి కాలనీలో మొదటి జెండా ఎగరటం జరిగింది. రానున్న రోజుల్లో ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక బీసీ బిడ్డ ఒక ఎమ్మెల్యేగా, ఇక్కడ నుంచి హెచ్బి కాలనీ నుంచి ఉన్న బీసీ బిడ్డలు నెక్స్ట్ రాబోయే కార్పొరేటర్ గా మేము చూడాలని ఆశపడుతున్నాము. ఇందుకు సాధారణంగా టిఆర్ఎస్ పార్టీ ఆహ్వానించుతున్నది. ఎవరైనా గాని యువత, మహిళలు పెద్ద ఎత్తున ఈ రోజున కవితమ్మతో బీసీ బిడ్డలు గాని, దళిత బిడ్డలు గాని, మైనారిటీ బిడ్డలు గాని, ఓసీల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ బిడ్డలు గాని, నిరుద్యోగులు గాని, స్టూడెంట్స్ గాని ప్రతి ఒక్కరికి ఈ రోజున గొంతుకై కవితమ్మ మనందరితో పాటు ఆమె అడుగులేస్తున్నారు. అక్క చేయూతనిచ్చి అక్కకి మనమండగా ఉండి మనం అక్కను హత్తుకొని ఆమె పిడికిలి బిగించి ఈ రోజున అక్కలో అడుగై ముందుకు సాగుతాము. రానున్న రోజుల్లో సమాజాన్ని రూపాంతరం చెందుకొని నవ సమాజంగా ఈ రోజున మనం నడవటానికి కూడా కలిసి పిడికిలి బిగిద్దాము. ఏదైతే అమరవీరుల ఆశయాలను ఉద్యమకారుల ఎజెండా తోటి మా అధినేత్రి పాంచజన్యం అనే సూత్రంతో ప్రజల మధ్యకి ఎజెండా వెళ్ళి ప్రజల గొంతుకై మా బిడ్డ ఆడబిడ్డ ప్రశ్నిస్తుంది. ఇలా ఇంత ఎండలు కొడుతున్నా కూడా మంచిర్యాల జిల్లాలో బాయిబాట కార్యక్రమాన్ని తీసుకొని శ్రీకారం చుట్టి ఆడ కూడా పెద్ద ఎత్తున అందరినీ కదిలిస్తుంది కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో మా అధినేత్రి ఏదైతే 5 పాంచజన్య సూత్రాలు ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయ తెలంగాణ రైతే రాజన్న నినాదంతో కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆడబిడ్డకు స్వాగతం వాళ్ళకి ప్రతి ఒక్కరు బ్రహ్మరథ మఠాలు ఉప్పల్ నియోజకవర్గ బాధ్యులు కూడా పెద్ద ఎత్తున జాయిన్. పరిసాధన కోసం అమరులైనటువంటి జీవితాల కోసం స్థాపించబడింది ఈ రక్షణ సేన. ఈ రక్షణ సేన పార్టీ తెలంగాణ కళాకారులకు, అలాగే అమరవీరులకు, అలాగే ఉద్యమకారులకి అండగా నిలబడటం కోసమే ఈ తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రంలో స్థాపించబడింది. ఇప్పుడు మరొక ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా లేనటువంటి పార్టీలే రాజ్యాన్ని పరిపాలించాయి. తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రజల కోసం ఆవిర్భవించింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యొక్క ప్రజల మానవ ధన ప్రాణ రక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన వచ్చింది. తెలంగాణ రక్షణ సేన వచ్చిన తర్వాత ఏం భరోసా అయిపోతుంది మనకు? ఎవరికైనా జబ్బు చేస్తే ఏ హాస్పిటల్ కన్నా వెళితే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్. అందరికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన స్టేట్ బాడీ మెంబర్స్ అందరికి కూడా ఆదరంగా నమస్సుమాంజలి. అండ్ భవానీ అక్క గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. లలిత అక్క గారికి అండ్ రమ గారికి, జ్యోత్స్న గారికి, ఇక్కడ ఉన్న పేరున అందరికి ధన్యవాదాలు. ఫస్ట్ కవితక్క చెప్పడం ఏంటంటే పాంచజన్యంలో ఎడ్యుకేషన్ ఫ్రీ. నేను అనుకోవడం ఏంటంటే 100కి 100 పాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు కానీ, లో కుటుంబీకులు కానీ, బీసీ, ఎస్సీ వాళ్ళకందరికీ కూడా అన్ని కంట్రీస్ లో
ఎడ్యుకేషన్ అనేది చాలా ఫ్రీగా జరుగుతుంది. సో మనం అనుకోని ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 100% ఎడ్యుకేషన్ ఫ్రీ జరుగుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. తప్పకుండా అందరూ ఆదరిస్తారని, కవితక్కని మనం రాబోయేగా సీఎం గా చూస్తామని, ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ జెండా ఎగరవడం చాలా ఆనందంగా ఉంది. జై తెలంగాణ, జై జై కవితక్క. హౌసింగ్ బోర్డు కాలనీలో తెలంగాణ రక్షణ సేన నాయకురాలు సోదరి వేముల భవానీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గానికి బాధ్యత తీసుకున్నటువంటి బాధ్యులందరి సమక్షం లోపల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి ఇవాళ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ జెండాను ఆవిష్కరించే కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పొద్దు పొడిచింది. కవితక్క రూపంలో ఈ తెలంగాణ ప్రాంతంలో విధ్వంసమైనటువంటి ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవాలనే ఒక గొప్ప తలంపుతో ఏర్పడినటువంటి తెలంగాణ రక్షణ సేన బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది. అందులో భాగంగానే గ్రామాన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తెలంగాణ రక్షణ సేన జెండా ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ హెచ్బి కాలనీలో ఎగిరడం చాలా ఆనందంగా ఉంది. భవానీ అక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడికి అందరికి పిలిచినందుకు, మళ్ళీ ఇక్కడ జెండా ఎగిరేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ తెలంగాణ రక్షణ సేన జెండా ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క డివిజన్ లో తెలంగాణ కవితక్క గారి నాయకత్వం ఈ రోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ సందర్భంగా హెచ్బి కాలనీ శ్రీ వేముల భవానీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జెండా పండుగ విచ్చేసినటువంటి కాన్స్టిట్యున్సీ పెద్దలు, అదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఏదైతే అక్కగారు కవితక్క గారు తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఎప్పుడైతే పేరు పెట్టిందో ఆ రోజే రక్షణ సేన అనే పేరు పెట్టిన రోజు నుంచెల్లే పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేస్తున్నారు. అదే విధంగా అక్కగారు ఇచ్చినటువంటి పిలుపు ప్రతి ఒక్క ఏరియాలో కూడా మన యొక్క జెండా పాతాలి, కంపల్సరీ రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ప్రజలకు ఏ విధంగా రక్షణగా ఉంటుందో అని చెప్పేసి అక్క దిశానిర్దేశంతో ఈ రోజు ముందుకొచ్చి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే ఈ రోజు మొట్టమొదటి జెండా ఇక్కడ ఎగిరేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క జై టిఆర్ఎస్. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితమ్మ గారి అధినేత్రి ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఉప్పల్ నియోజకవర్గంలో మౌలాలి హౌసింగ్ బోర్డు లో మొదటి జెండా ఎగరడం జరిగింది. మొదటి జెండా ఎగరడం జరిగింది. ఏదైతే కవితమ్మ ఆదేశాల మేరకు ఈరోజు జెండా ఏదైతే బలంగా పాంచజన్య అనుకున్నామో ఆ పాంచజన్యాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని బలంగా కోరుతూ, ఏదైతే రాబోయే ఎలక్షన్లలో జై తెలంగాణ, ఏదైతే రాబోయే ఎలక్షన్లలో మొదటి జెండా ఇక్కడ నుంచి ఎగరాలని, ఏదైతే రాబోయే ఎలక్షన్లలో ఉప్పల్ నియోజకవర్గం నుంచి మొదటి జెండా ఎగరాలని బలంగా కోరుతున్నాను. దీనికి తోడు వేముల భవానీ గారు ఎంత కృషి చేశారు. హెచ్బి కాలనీలో జెండా పండుగ చేసే మన వేముల అక్క గారికి, మన ఇక్కడ ఉన్న పెద్దోళ్ళందరికీ, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకా మన స్టేట్ బాడీ పెద్దోళ్ళందరికీ స్వాగతం. ఇంకొకటి ఏంటంటే మన జెండా పండుగ ఇది ఒక చాలా పెద్ద ఆపర్చునిటీ. ప్రతి ఒక్క యూత్ నుంచి ఇంకా స్టేట్ బాడీ నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి మన కవితక్క గారి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే చెప్పారో దాని గురించి మనము ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో దాని గురించి అడ్వర్టైజ్ చేయడం అయినా, ప్లస్ మన యూత్ కి ఎంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, హెల్త్, అవన్నీ సొసైటీ గురించి ఆలోచించి అక్కగారు పెట్టిన పార్టీ మన తెలంగాణ రక్షణ సేన రాబోయే కాలంలో పక్క అధికారంలోకి వచ్చి యూత్, ఎస్పెషల్లీ యూత్ అందరికి చాలా అప్రిసియేషన్ గా ఒక ఆపర్చునిటీగా అక్క ఇస్తున్న ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్క పార్టీ నాయకులకి, ఇక్కడ ఉన్న యూత్ పెద్దోళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.